లో ఉన్న ఆంధ్ర ఊటీ అరకు ఎంతో ఆహ్లాదమైన ప్రదేశంతో నిండు కొండలలాగా ఎప్పుడు కలకలలాడుతూ సందర్శకులతో నిండిపోయి ఉంటుంది. అయితే ఈ ఆహ్లాదమైన వాతావరణం ఇప్పుడు ఎలా ఉందా అనేది ఒక 6K న్యూస్ ప్రత్యేక కథనం చూద్దాం రండి. ఆంధ్ర ఊటీ అరకు చూడ్డానికి ఎంతో ఆహ్లాదమైన ప్రదేశం. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అదే ప్రదేశాన్ని తిలకించడానికి ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాం. ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఎంతో మంది నిత్యం ఇక్కడ కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రైల్వే ట్రాక్ దగ్గర కొన్ని వేల షూటింగ్లు కూడా జరిగాయి. ఎన్నో ప్రీ వెడ్డింగ్ సాంగ్లు, దాంతోపాటు చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతంగా ఉంటుందని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ ట్రైన్ చూడండి, లైవ్లో చూస్తున్నాం. ట్రైన్ చూపించి ఒకసారి. ఆ ట్రైన్ చూడండి, ట్రైన్ వస్తుంది. అయితే ఈ ట్రైన్ కూడా ఇక్కడ వచ్చి ఎలా చూడటం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆంధ్ర ఊటీ అరకు స్పెషల్ ట్రైన్గా ఇది ప్రత్యేకించింది. ఈ స్పెషల్ ట్రైన్ని ఎంతో దీనిగా చూపించడం కూడా జరుగుతుంది. అయితే మనం ఈ ట్రైన్ చూస్తున్నాం. చూడండి, ఈ ట్రైన్ బోగీలో స్పెషల్ బోగీ కూడా ఉండే చెప్పుకోవచ్చు. అయితే స్పెషల్ బోగీలు సుమారు దాదాపు 2 బోగీలు మాత్రమే ఇక్కడ కేటాయింపు జరిగింది. ఈ ఆంధ్ర ఊటీ అరకుగాంచిన ఈ అరకుకి పెద్ద పేరుగా వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ అరకు ప్రయాణానికి ఎంతో ఆహ్లాదంగా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్నాం ఈ అరకు ప్రయాణం ఇంకా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకునే పరిస్థితి ఉంది.
మ్యూజియం ఎలా ఉంది? బాగుంది సార్. కల్చర్ ఏం చూసారు ఇక్కడ? కల్చర్ ట్రైబల్ కల్చర్ బాగుంది. అంటే మేము విన్నాము, నేను కూడా చూసాను నా చిన్నప్పుడు. కాకపోతే ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఈరోజు చూసిన తర్వాత కొంచెం మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళినట్టు అనిపించింది. వీ ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ అవర్ ఫ్యామిలీ. మ్యూజియంలో చూసినటువంటి వాళ్ళ ఆ రోజు వాళ్ళు చేసినటువంటి వేట కానీ, వాళ్ళ జీవన విధానం, ఆ గ్రామీణ వ్యవస్థ, ఆ రోజు పటవారీ వ్యవస్థ, పనిముట్లు, ఆ ఎడ్ల బండి నిజంగా చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. మా రోజుల్లో ఆ ఎడ్ల బండి ఉంటే ఊర్లో పెద్దందారికి పెద్ద ధనవంతుడు బెంచ్ కార్తో సమానం. అది అలాంటిది కచ్చరం అనేది ఉండేది ఆ రోజుల్లో. బాగుంది. ఈ రోజు ఉన్నటువంటి ఈ జనరేషన్కి తెలియని విషయాలను వాస్తవంగా కళ్ళకద్దినట్టు చూపించారు. థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్. బాగా చూపించారు. ఎలా అనిపిస్తుంది? అంటే పిల్లలకి అప్పట్లో తెలియదు కదా, పిల్లలకి అలా చూపిస్తే తెలుస్తాయి కదా. వ్యవసాయం కానీ అప్పట్లో వాళ్ళు ఎలా ఎంత కష్టపడి జీవించారు, అలా వీళ్ళకి కూడా తెలియాలని అలా తీసుకొచ్చాము. చూద్దాం. చూసాక మా చిన్ననాటి ఆడుకున్నవి అవన్నీ ఉన్నాయి కాబట్టి జ్ఞాపకాలు గుర్తొచ్చేసాయి. బాగున్నాయండి. మా పిల్లలకి అవి తెలియదు కదా, అలా చూపించాము. అదే ఇప్పుడు చెప్పామన్నమాట, ఇట్లా ఉండేది వెనకట్లో చిన్నప్పుడు. బాగుందండి. నేను చిన్నప్పటి నుంచి ఇది వినటమే. మాది ఊర్లోనే ఉన్నారు మా నాన్న మా అమ్మ. బాగా చెప్పేవాళ్ళు ఈ కల్చర్ ఇలా ఉండేది. కానీ ఇక్కడ చూసాక నేను చదువుకున్న ఆంథ్రోపాలజీ, ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్ కానీ ఏమంటారు, అప్పట్లో వ్యవసాయంకి వాడినవి ఎక్విప్మెంట్స్ కానీ, అప్పట్లో ఫుడ్ స్టోరేజెస్కి, అప్పుడు అన్ని కాగులు అనేవి ఉండేవి. ఇప్పుడు మొత్తం స్టోరేజ్ వచ్చింది. అది చూసాక ఇప్పటికి చాలా జనరేషన్ గ్యాప్ వచ్చింది. చాలా బాగుంది. అంటే మళ్ళీ కల్చర్ వెనక్లోకి వెళ్తుంటే అలాంటిది మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది. అది ఇప్పుడు ఈ పాత పద్ధతిలోనే ఇప్పుడు ట్రెండింగ్ గా కొంతవరకు కొనసాగుతూ ఉంది. పాత పద్ధతి ట్రెండింగ్ లో ఇప్పుడు దాన్ని మళ్ళీ రీక్యాప్ చేస్తున్నారు సేమ్. కానీ అప్పుడులాగా అదే మెటీరియల్స్ ఇప్పుడు నార్మల్ గా వీవింగ్ కి చాటలు వాడతారు కదా, ఇప్పుడు వీళ్ళు వాడేవి చేత చేసినవి ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనకు దొరికేవి చాలా పాలిష్డ్ గా ఉన్నాయి. ఇక్కడిది అసలు ఎక్కడికి మ్యాచ్ అవ్వదు ఎప్పటికైనా. ఇప్పుడు ఈ మ్యూజియం లో మీకు కొత్తగా ఏమనిపించింది అంటే, అప్పుడు అగ్రికల్చర్కి వాడిన టూల్స్ కానీ, అప్పుడు ఫుడ్ స్టోరేజెస్కి బాగా అనిపించింది. అండ్ వాళ్ళు వాడిన కొన్ని టెరాకోటా బీడ్స్, నోజ్ రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, అప్పట్లో వాడిన చైన్స్ కానీ, అవి చాలా బాగా అనిపించినాయి. ఇప్పట్లో ఎక్కడ దొరకవు. ఇక్కడ ఉన్న ఈ ట్రైబల్స్కి మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ. అది బాగా అనిపించింది. న్యాచురల్గా ట్రైబల్ ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఈ మ్యూజియంలో అప్పట్లో ట్రైబ్స్ ఎలా ఉన్నారో, వాళ్ళు వేసిన డ్రెస్, ఇప్పుడు వీటి చూసి కూడా వీళ్ళ చీర కట్టు కానీ, వాళ్ళ నెక్లెసెస్ కానీ, పెట్టుకున్న ఇవి చెవులకి, అవన్నీ కూడా బాగా అనిపించాయి. అంటే అప్పుడు ఎలా చేశారు, ఎలా పెట్టారు, ఇంకా ఆదివాసుల దేవుడి గురించి కూడా చూపించారు ఇక్కడ మ్యూజియంలో. ఆ పద్ధతులు కూడా చాలా బాగా అనిపించాయి. అరకు మ్యూజియం అనగానే చూడటానికి ఎంతో ఆహ్లాదమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆహ్లాదమైన ప్రదేశంలో ఆంధ్ర ఊటీ అరకులోనే ఇప్పుడు మ్యూజియం దగ్గర ఉన్నాం. మ్యూజియంలోని ఎంతో దశాబ్దాల కాలం నుంచి చేస్తున్న పనిముట్లు, వాళ్ళ పనితీరు, వాళ్ళ కల్చర్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఎలా చేస్తూ ఉంటారు, వాళ్ళు పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పనిముట్ల దగ్గర నుంచి, వాళ్ళు వంట చేసుకునే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ పిల్లలు పుట్టడం, వాళ్ళ పెద్దోళ్ళు అవటం, వాళ్ళు రైతులుగా పండించుకోవటం, ప్రతిదీ కూడా ఎన్నో రకాల కళాఖండాలతో ఈ మ్యూజియం రూపొందించడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో వెంకట్, 6K న్యూస్, అరకు.